హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఏసీని బేసిక్గా మనం ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాత్ తీసుకుని వచ్చేసి ఫస్ట్ సర్ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. సర్ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి అయితే ఏసీ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసి ఇక్కడ 2 మ్యాట్స్ వస్తాయి. ఆ మ్యాట్స్ని కొంచెం ఇక్కడ గ్రిప్ ఇస్తుంటారు, ఆ గ్రిప్ని కొంచెం పైకని ఇట్లా కింద లాగేస్తే 2 మ్యాట్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ మ్యాట్స్కి ఎక్కువ డస్ట్ ఉంటుంది. ఈ డస్ట్ వల్ల ఏంటంటే మనకి కూలింగ్ సరిగా రాదు, ఇక్కడంతా డస్ట్ పడిపోతుంది. దీన్ని కూడా అలాగే తీసేసుకోవాలి. 2 మ్యాట్స్ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఈ ఫేస్ ఈ భాగాన్ని కొంచెం పక్కన తీసుకొని మీరు వాడినటువంటి బ్రష్ ఒకటి తీసుకొని వచ్చేసి ఈ టైప్లో ఇలా క్లీన్ చేసుకోండి. ఇక్కడంతా డస్ట్ ఉండటం వల్ల ఎయిర్ అనేది మనకి కూలింగ్ అనేది మనకి సరిగా రాదు. ఇక్కడంతా క్లీన్ చేసుకోవాలి. ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. మామూలుగా అయితే ఇదంతా ఓపెన్ చేసి లోపల క్లీన్ చేయాలి. మీరు ఇంట్లో జస్ట్ బేసిక్ మాత్రమే తెలుసుకోవాలి కాబట్టి, మెకానిక్ వస్తే మొత్తం క్లీన్ చేస్తారు కాబట్టి మీరు ఆలోపు ఒకవేళ మీరు మెకానిక్ అవైలబుల్గా లేరు, కొంచెం లేట్ అవుద్ది, ఆ లోపల ఏసీ పాడవద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా చేసుకొని వచ్చేసి చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా డస్ట్ ఉంటుంది, ఇది కూడా బ్రష్తోనే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మ్యాట్లకి మామూలుగా మీకు ఏదన్నా నుండి వచ్చేటటువంటి ఎయిర్ మంచి పర్ఫ్యూమ్ స్మెల్ కావాలనుకుంటే ఆ మ్యాట్ల మీద మీరు పర్ఫ్యూమ్ వేసుకోవచ్చు. వీటిని తీసేద్దాం. ఇది చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇక్కడ మనకి వాటిలో జాగ్రత్త చేసేది. సెట్ చేసుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేసి చేసినైతే ఆన్ చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.